సో చైర్మన్ గారు మీరు ఇచ్చిన పెట్టే అందులోని వస్తువులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. అండ్ స్టాక్స్ ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను, చాలా జాగ్రత్త. ఫస్ట్ ఐటమ్స్ కి మీరు వెళ్ళిపోయి ఎండోర్స్ చేయడమే బెటర్. ఎందుకంటే ముందు ముందు ఇంకా టఫ్ అవ్వబోతున్నాయి ఐటమ్స్. వాటితో ఏం చేయాలో కూడా మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ మీకు తెలుసుగా, ఇన్వెస్ట్ మాత్రమే కాదు, ఎవరిదైనా పర్ఫార్మెన్స్ నచ్చకపోతే మీరు డివెస్ట్ కూడా చేయొచ్చు, వాళ్ళ ర్యాంక్ కిందకి కూడా తీసుకురావచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో కీప్ వాచింగ్. 3, 2, 1 గో. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ వచ్చారు కదా సినిమా హీరోల్లాగా. సో ఇప్పుడు వీళ్ళని మనం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు ప్లాన్ చేద్దాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మనం చేస్తున్న హీరోలు ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినకుండా మీ పెర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటది. ఈ ఒక్క ఆపరేషన్ కి నన్ను దూరంగా పెట్టండి, వాళ్ళు ఏం చేసిన. ఇట్స్ మై రిక్వెస్ట్. నాకు సంబంధం లేదు. ఓకే, అంటే పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి మీకు పాజిటివ్ వస్తే నో పనిష్మెంట్, పెద్దగా రాలేదనుకో సో పనిష్మెంట్ ఉంటుంది. మీ ఒంటి మీద ఏమున్నాయి? సస్పెండర్స్. ఎస్. మరి ఈ చీపురు ఎలా గమ్మాలి అనేది మీరే చెప్పండి. అంటే పాలిటిక్స్ ని స్వీప్ చేయడానికి వచ్చారు కదా కేఏ పాల్ గారు, సో అది అలా స్వీప్ చేస్తావు చూపి. చూడండి రావట్లేదే. 24 దేశాలు కొన్నాను నేను. సరే 24 దేశాల్లో ఓడ్చాను. నేను ఏ చీపుర్లో తెస్తాను, నీ చేతికిచ్చి ఉడిపిస్తాను. మ్యాచింగ్ వేసుకోవాలండి, భలే ఉంది మీకు. మీకే బాగుంటుంది. పోనీ మీరు కొనుక్కోండి, నాకు వద్దది. సద్దాం సరే కాన్ఫిడెంట్ గా చేయట్లేదు. సరే కేఏ పాల్ గారు ఎవరిని ఇమిటేట్ చేస్తారో వాళ్ళు సద్దాంని కొట్టొచ్చు. యావంటే అందరికి నమస్కారం. అందరు బాగున్నారు కదా? బాగున్నామండి. ఏమండి, నా పేరు ఆర్కే పాల్. ఎందుకంటే వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు. అవును, వాళ్ళు కూడా నన్ను వేసేసుకుంటారు కాబట్టి. ఏమండి, ఒక్క విషయం చెప్తాను. చీపురు అంటే ఏంటి? చీపురు అంటే పానీపూరి లాంటిది, చాలా బాగుంటుంది. చీపురు అంటే మహాలక్ష్మి తల్లి, ఇంట్లో ప్రతి చెత్తను ఊడ్చేయచ్చు. నేను ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే నాకు పోయింది. నువ్వు మాట్లాడకు, నీకు ఇచ్చినప్పుడు చెప్పలేదు. ఎందుకు వస్తున్నారు? నిన్ను అడిగారు, నువ్వు చేయలే ఇమిటేషన్ బొక్క. సో ఇప్పుడు అవినాష్ నువ్వు వెళ్ళి సద్దాంకి పనిష్మెంట్ ఇచ్చేయచ్చు. సవరాన్ని మీరు అమ్మాలి, బట్ ఎలా అమ్మాలి? అనిల్ గారు నువ్వు వారిని బాగా ఇమిటేట్ చేయగలవు, కోవేసర్లే చేసే. ఇలాంటివి ఎక్కడా చూడలేదు. ఒక్కసారి దీన్ని నెత్తికి తగిలిస్తే పొడిగాటు జుట్టేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలందరూ మీ వంకే చూస్తారు. ఏంటి కావాలా అమ్మాయిలు? జస్ట్ 10 రూపాయలు తగిలించు, మీ వగలన్నీ అబ్బాయిలకి చూపించు. ఇదిగో బోడుగుండోడు వాడచ్చు, షార్ట్ హెయిర్ వాడు వాడచ్చు, ఆఖరికి అబ్బాయిల గెటప్ లో కూడా వాడచ్చు. ఒక్కసారి దీన్ని పెడితే అబ్బబ్బబ్బా, ఆ అందం చూస్తే ఏంటి ఎవరికైనా కావాలా? 200 ఏ కొనండి. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఓకే, సో లాస్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. దట్స్ ఎ పర్ఫ్యూమ్. అనిల్ గారు, మరి హరి అయితే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఏ పేరు చెప్పినా ఆ పేరు రెడీ ఉంటుంది. ఓకే, బేస్ వాయిస్ సాయి కుమార్ గారు. మీకు తెలిసిన 3 పేర్లు కానీ రాము, పాము, సోము అయితే ఆ కనిపించిన 4వ పేరు ఆ పెర్ఫ్యూమ్. రే సుప్రతలేని ఎదవా, నువ్వు ఏ రోజైనా కుట్టావా? ఆ ముక్కులో ఇది ఒక్కసారి కొట్టరా. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఒక్కసారి నేను దీన్ని నమ్మితే నీకు కూడా క్యారెక్టర్ వచ్చేస్తుంది. కావాలంటే పడుకో. వచ్చింది 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 వచ్చింది. చూసావా, పట్టుకోగానే వచ్చింది. 3 సింహాలు చట్టానికి న్యాయానికి 10 రూపాయలు అయితే
कौन सा है मेरा परफ्यूम? ఇదే పెర్ఫ్యూమ్ నువ్వు వాడి చేతిలోకి ఇస్తారు ఆడి కూడా సాయి కుమార్ వస్తాడు అదిరా ఈ పర్ఫ్యూమ్ ని ఎవరికైతే అమ్ముతానో వాళ్ళకి కూడా సాయి కుమార్ వాయిస్ వస్తుంది. కమ్ ఆన్ టేక్ ఇట్. చట్టానికి న్యాయానికి ఒక్కసారి దీని సంకేతికి కొట్టితే అరే కొట్రా నాకు ఎగు రబ్బే నా కొడుక నాకు వద్దు పట్టుకోను చెయ్యిరా. వాడు చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు. ఈ రోజు ఈ టాస్క్ ఒక్కరికా ఇంతమందికా అసలు ఏం అర్థం కాలేదు చైర్మన్ గారు. బట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మరి రౌండ్ నెంబర్ 2 పూర్తయిపోయేసరికి కామెడీ ఇండెక్స్ లో మీ పొజిషన్స్ అలానే ఉన్నాయా మారాయా చూసే టైం వచ్చేసింది. కెన్ వీ హ్యావ్ ద కామెడీ ఇండెక్స్ ఆన్ స్క్రీన్? Yes, Rohini, congratulations. Thank you.